హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది ట్యూస్డే మార్నింగ్ నుంచి లంచ్ వరకు రొటీన్ షేర్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా 6 o'clockకి వాక్కి వెళ్తున్నాను అనమాట. 5కి స్టార్ట్ చేసిన వాళ్ళం 5:30 చేసాం. ఇప్పుడు కంప్లీట్గా 6 చేసేస్తాం అనమాట. 4:30 కల్లా మెలకు వచ్చింది. సో చక్కగా వెన్నపూసని చేసుకుని దాన్ని కరిగించి నెయ్యి చేశాను. దీన్ని వాక్ నుంచి వచ్చిన తర్వాత ఫిల్టర్ చేయొచ్చు అని. సో ఎలాగో మేడ్ రావట్లేదు 4 days నుంచి, అందుకని చెప్పి నైటే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎర్లీగా లేచిన రోజు మాప్ అవి పెట్టేసుకుంటున్నా, లేదు అంటే వాక్ నుంచి వచ్చాక చేస్తున్నాను. సో నిన్నైతే నెయ్యి చేశాను. వాక్ నుంచి వచ్చి మొత్తం ఇల్లు క్లీనింగ్ అండ్ మాపింగ్ చేసి మళ్ళీ నెయ్యి కోసం చేసిన యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. మంత్లీ వన్స్ నాకు ఒక 250 to 400 grams మధ్యలో పాలు పోయించుకున్న దాన్ని బట్టి మాకు మీగడ అయితే వస్తుంది. దాన్ని బట్టి నెయ్యి మీగడ వచ్చిన దాన్ని బట్టి నెయ్యి అయితే అంత వస్తుంది. నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, కనకాంబరాలు చక్కగా కోసి పైన 2 కింద 2 పెట్టి కట్టాను 4 పోగుల దారంతో. చాలా ముద్దగా నీట్గా వచ్చిందనమాట. నాకు చాలా ఇష్టంగా ఉన్న యాక్టివిటీ అయింది ఈ మధ్య, పువ్వులు కోసి వాటిని కట్టడం. ఇంకైతే ఇప్పుడు వాకింగ్కి స్టార్ట్ అవుతున్నాను. బాగా సన్ రైజ్ అయిపోయాక కంప్లీట్లీ ఇంటికి వచ్చేటప్పటికి 7:10 అలా అయింది. 5480 స్టెప్స్ అయితే వేసాము. నేను మా హస్బెండ్ వెళ్ళాం అనమాట. ఒక లాస్ట్ 2 days నుంచి కలిసి వెళ్తాం. చెప్పాను కదా, మేము వెళ్ళే కొత్త ప్లేస్లో పికాక్స్ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి, కానీ కొంచెం కనిపించడం లేదు అవి. అరౌండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యేటప్పటికి 10 అయ్యింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్లో ఉన్నానంట. నిన్న లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు భాస్కర్. మొత్తానికి 2 days 2 cycles వేశాను. ఆ బట్టలు, ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు మొత్తం సెగ్రిగేట్ చేసి ఐరన్కి ఇచ్చేస్తూ ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. అండ్ అటు సైడ్ రైట్ సైడ్ హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అవి ఆ కొత్త చీరలు అవన్నీ కూడా సర్దాలన్నమాట. ఇంకా వాటికి బ్లౌజెస్ అన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉంది మొత్తం. దీంతోపాటు కుకింగ్ చేస్తూ సైమల్టేనియస్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అన్నీ కూడా పెట్టుకున్నాను. వీక్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ గెస్ట్స్ వస్తూ వెళ్తూ ఉండడం వల్ల ఇల్లుని నేను సరిగ్గా కేర్ చేసుకోవట్లేదు. నన్ను కేర్ చేయడం అంటే ఏం లేదు, కానీ హాట్ వాటర్లో కాలు పెట్టుకోవడం అవి తగ్గాయి. రెగ్యులర్గా కాళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి ఎక్కువసేపు నుంచొని పని చేసుకోవడం వల్ల. ఇదైతే 10 o'clockకి ఇంకా అంట్లు సర్దుకోవాలి, తోమాలి. అండ్ ఇక్కడ 3 రకాల పాలు ఏంటంటే, ఫ్రిడ్జ్లో ముందు రోజున్న పాలు అండ్ పెరుగు తోడేయడానికి వేరేగా, మళ్ళీ హై క్రీమ్ వస్తుంది కాబట్టి ముందే కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట. సో నేనైతే ఇక్కడ కూరలు అవి రెసిపీ షూట్ చేద్దాం కెమెరా ఆన్ చేస్తే అమ్మ నేను కూడా మాట్లాడతా అని స్టార్ట్ చేసింది. యాక్చువల్గా 12 minutes రామాయణం చెప్పింది, కానీ ఆ వీడియో నేను చేయాలా పోస్ట్ వద్దా అని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇక్కడైతే బీరకాయలు చక్కగా ఫస్ట్ 1 kg కూర, మాకు కేజీ కూర ఉంటేనే 5 అలా ఉన్నప్పుడు సరిపోతుంది. కాకపోతే బాక్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి 1/2 kg కూరకి ఒక 1/2 cup పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాను ఆల్రెడీ. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కర్రీ చేశాను. యూజువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మేము వేయం కాబట్టి కూరలో నేను ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి ఏం వేసాను అన్నది వీడియోలో చూడొచ్చు మీరు ఎప్పుడు ఇలాగ నేను కూరలు కట్ చేస్తూ కనిపించి ఉండను. యూజువల్లీ నుంచుని స్టవ్ దగ్గర ఫట్ అక్కడే చేస్తూ ఉంటా, లేదా షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్లేట్లో అన్నీ కట్ చేసి పెట్టుకుని ఉండా. మ్యాక్సిమం కూర్చుని చేయను, ఓన్లీ ప్రిపరేషన్స్ వీక్లీ చేసేటప్పుడు తప్ప. సో ముందుగా అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇది వడియాలు వేయించిన ఆయిల్ అనమాట, ముందు నైట్ డిన్నర్లో. సో దానిలో ఆవాలు, జీలకర్ర, మీరు కావాలంటే మినప్పప్పు అవి వేసుకోవచ్చు, బట్ మాకు అంత మినప్పప్పు మీద ఇంట్రెస్ట్ లేదు బీరకాయ కూరలో అని చెప్పి. పోపు వేగిన తర్వాత పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు,
బీరకాయ ఒకదాని తర్వాత ఒకటి 1 మినిట్ గ్యాప్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఏ కూరలోనైనా సరే మనకి కింగ్ ఎవరంటే కరివేపాకనే చెప్తాను నేను. ఆ ఫ్లేవర్ని ఎంత బాగా యాడ్ చేస్తుందంటే, సో 4 కరివేపాకు రెబ్బలు వేసుకుంటే ఇంకా అసలు అరోమా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్కి కూడా మంచిది. మీ పిల్లలు తినకపోయినా నవిలి తినమని చెప్పడం మనం చేస్తూ ఉండాలన్నమాట. సో పచ్చెనగపప్పు ఎందుకు యాడ్ చేసి బీరకాయ కూర చేశానంటే, ఏవైనా స్నాక్ చేద్దామని చెప్పి సోక్ చేశాను. సర్వపిండి, తప్పాల చెక్కలు కానీ ఆర్ చెక్కలు చేద్దాము ఇలా ఏదో ఒకటి అనుకున్నా. బట్ నుంచుని ఏమీ చేయలేక వాటిని ఇలా బీరకాయ కూరలోకి యాడ్ చేసేస్తున్నాను. లేదంటే ఇన్ని పచ్చెనగపప్పు కూడా అసలు అవసరం లేదు. సో అందరూ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటారు కదా, నేను వేయను అని చెప్పాను కదా. 1 ఆఫ్టర్ ద 1 అన్నీ యాడ్ చేసి ఒకసారి మంచిగా టాస్ చేసుకోవాలి. మీరు గరిటతో కదిపితే పప్పు ఏమైనా పేస్ట్ అయిపోతుందన్న ఫీలింగ్లో ఉంటే కనుక ఉప్పు పసుపు యాడ్ చేసి, మన చైనీస్ వోక్లో నూడిల్స్ని ఎలా పైకి కిందకి అంటామో అట్లా మనము చక్కగా పైకి కిందకి చేసుకుంటే కింద ఎక్కువగా యాడ్ చేసిన పప్పు ఉల్లిపాయలు లాంటివి పైకి తనుకొని వస్తాయి. అండ్ ఈవెన్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కుక్ అయిపోతాయి. ముందుగా అయితే కారం, నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసేవి ఏంటంటే జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, అంతే. మంచిగా కుక్ అయిపోయింది కదా, ఇప్పటికే మనం హాఫ్ అయిపోయింది కర్రీ. దాంట్లో ఇవన్నీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే చాలు, కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా డిష్ అవుట్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా ఈ బీరకాయ కూర ఫోల్డ్ అంటున్నాను, కూర కుక్ అయ్యే లోపల నేను బట్టలన్నీ ఫోల్డ్ కూడా చేసి ఎవరి వార్డ్రోబ్స్లో వాళ్ళకి పెట్టేయడం కూడా జరిగింది. సో మొత్తానికైతే చాలా సింపుల్గా, క్విక్గా, హెల్దీగా. చనాదాల్లో మనకు తెలుసు ప్రోటీన్ చాలా ఉంటుంది. బీరకాయ ఈజ్ అ సిక్ పీపుల్ కర్రీ, అంటే ఎక్కువగా ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం. అండ్ రవ్వ దోశ అంటున్నాను, పెసరట్టుకి డిన్నర్ కోసమని సోక్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే నిన్న పెసరట్టు వేయలేదన్నమాట. మా తమ్ముడింటికి వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి లేట్ అయిందని చెప్పి పోహా చేసుకుని తినేసాం. అండ్ చెప్పాను కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని డ్రై చేసుకుంటున్నాను అని చెప్పి మేడ్ వచ్చే వరకు. సో ఇది నిన్నటి వ్లాగ్. ఇంకా చాలా చేశానండి, అవన్నీ షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి చూడండి. బాయ్.